హలో మిత్రమా, ఎట్లున్నారు అందరూ? ఎప్పటిలాగే ఇవాళ కూడా ఒక కొత్త ప్లేస్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మీ ముందుకు వచ్చేసిన. కోల్చెస్టర్లో ఉన్న ఫ్రెండ్ని కలవడానికి వెళ్తే తినడానికి బయటకు వెళ్దామంటూ ఇక్కడే ఒక ఇండో వెస్టర్న్ రెస్టారెంట్ ఓపెన్ అయిందని చెప్పేసి తీసుకుపోయారు. పేరేందో తెలుసా? బార్బిక్యూ లాంజ్ అండ్ శీషా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ తెలుగోడు ఏడున్న కింగ్ అనే. అస్సలు ఇంగ్లీష్ వాళ్ళకి నచ్చే రకంగా బార్బిక్యూ సౌత్ ఇండియన్ స్టైల్లో వీళ్ళు ఇక్కడ చేసి చూపిస్తారు. అక్కడ బఫే ఉంటుందండి. అసలు ఆ మెనూలో చూస్తున్నప్పుడు అన్ని రకరకాలుగా డిఫరెంట్గా ఉన్నాయి. నాకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు పూటకి కూడా మెనూ మారుస్తూ ఉంటారనమాట. ఇంకో విషయం, యూకేలో నేను ఇంతవరకు జపనీస్ చైనీస్ ఫుడ్స్ మాత్రమే ఆన్ ది టేబుల్ బార్బిక్యూ చూశాను. ఫర్ ద ఫస్ట్ టైం సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా బార్బిక్యూ చూస్తున్నాను. నాకైతే ఆ అంబియన్స్ చూసిన తర్వాత మతిపోయింది. నేను పోస్టర్ చూసి ఏదో గ్రాఫిక్ డిజైన్ చేసి మనల్ని మోసం చేశారు అనుకున్నానులే, కానీ అక్కడికి వెళ్ళాక తెలిసింది నా పర్సెప్షన్ కంప్లీట్గా రాంగ్ అని. ఆ ప్లేస్ అంబియన్స్ ఎలా ఉందో ఫుడ్ అంతకంటే సూపర్గా ఉంది. ఎట్లా బఫే కాబట్టి కనిపించిందలా నిల్చుని చోటే లాగించేసింది అనమాట. సూపర్ ఉన్నాయి. స్వీట్స్ అయితే గులాబ్ జామున్ ఇంకా రసగుల్లా నాకైతే చాలా బాగా నచ్చినాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అమ్మాయిలకి నోరు పెద్దదని చెప్పేసి ప్రూవ్ చేసిన పానీపూరితో అట్లా ఫినిష్ చేసేసిన అనమాట. ఫుడ్ గురించి డిస్క్రిప్షన్ అంతా కూడా నేను ఫుల్ బ్లాగ్ చేశాను. అది నేను యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. సో విత్ ఇన్ 2 daysలో మీరు దాన్ని చెక్అవుట్ చేయొచ్చు. అండ్ రెస్టారెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు కనుక అక్కడ వెళ్తే మీకు నచ్చిన ఫుడ్ చాలా దొరుకుతాయి. సో మీకు అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడానికి మీకు మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. హుక్కా ప్రియులకి ఇక్కడ శీషా కూడా ఉంది. సో మీకు టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. మొత్తానికి మంచి డెలీషియస్ ఫుడ్ అండ్ కాక్టైల్స్తో నా డిన్నర్ అట్లా ఫినిష్ చేసిన. మీరు మాత్రం కోల్చెస్టర్లో ఉన్న బార్బిక్యూ లాంజ్ అండ్ శీషాకి విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేసిన. నాకు ఇట్లా హుక్ అలవట్లేదు కాబట్టి ఇట్లా ఫోటోకి పోజ్ ఇచ్చి సంతోషపడిపోయినా అనమాట. ఇంతకీ నా డ్రెస్ ఎట్లుందో చెప్పలేదు. అర్జెంట్ కామెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నేను మీ వెన్నెల.